హలో గాయ్స్. సో ఈ రోజు అయితే మన బజాజ్ పల్సర్ N160 థర్డ్ ఫ్రీ సర్వీస్ అయితే ఉంది. సో దానికోసం అయితే మన షోరూమ్కి అయితే విజిట్ అవుతున్నాం. సో ఈరోజు మన వీడియోలో అయితే అసలు ఈ సర్వీస్లో ఏమేమి చెక్ చేస్తారు ప్రతి పార్ట్ని అయితే నేను ఇన్ డీటెయిల్గా అయితే ఈ లాగ్ అయితే చేశాను. సో ఎవరైతే బైక్ పర్చేస్ చేద్దాం అనుకున్నా అసలు N160 ఏమన్నా పార్ట్స్ మార్చాలంటే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది వాళ్ళకైతే వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో చెక్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. షోరూమ్ అరౌండ్ ఒక 6 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో దారిలో కూడా మాట్లాడుకుందాం కొంచెం నా బైక్ ఎక్స్పీరియన్స్, సర్వీస్కి ముందు ఎలా ఉంది, సర్వీస్ తర్వాత ఎలా ఉంటుంది కూడా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను. సో ముందు థర్డ్ ఫ్రీ సర్వీస్ గురించి మాట్లాడే ముందు మనం ఏం చేద్దామంటే నా ఫస్ట్ సర్వీసు అండ్ సెకండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను చూడండి, బిల్ కూడా చెప్తాను చూడండి. నా ఫస్ట్ సర్వీస్లో అయితే అరౌండ్ 900 రూపీస్ అయితే అయింది నాకు. అప్పుడు ఒక ఇంజన్ ఆయిల్ మార్చారు, సో దానివల్ల 900 రూపీస్ అయితే అయింది. సెకండ్ సర్వీస్ ఏంటంటే మనకి 1100 రూపీస్ అయితే అయింది. సో 1100 రూపీస్ ప్లస్ ఈ కన్స్యూమర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇవన్నీ యాడ్ అయ్యి టోటల్గా 1400 రూపీస్ అయితే అయిందనమాట మన సెకండ్ సర్వీస్. సో సెకండ్ సర్వీస్కి మనకు పెద్ద స్టోరీ ఉంది చెప్పడానికి. ఏంటంటే నేను బైక్ కొంచెం తక్కువ యూజ్ చేశాను. సో మనకేందంటే కిలోమీటర్స్ అయితే కంప్లీట్ కాలేదు. సో కిలోమీటర్స్ కంప్లీట్ కాకపోవడం వల్ల ఏమైందంటే నాకు ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం రాలేదనమాట. అరౌండ్ నేను 3200 కిలోమీటర్స్ అప్పుడే సెకండ్ సర్వీస్ అయితే చేయించేసాను. నార్మల్గా అయితే 4500 to 5000 కిలోమీటర్స్ కంప్లీట్ అయినప్పుడు మనమైతే ఈ సెకండ్ సర్వీస్ చేయించాలి. బట్ నాకు 240 డేస్ కంప్లీట్ అయిపోయాయని చెప్పి నేను సెకండ్ సర్వీస్ అయితే చేయించేసాను. నా సెకండ్ సర్వీస్ చేయించిన లాగ్ కూడా మన ఛానల్ అవుతుంది, చెక్ చేయండి. సో ఇంకా థర్డ్ సర్వీస్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఏంటంటే నాకు 4000 చేంజ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ 360 డేస్ అయితే కంప్లీట్ అయింది. సో అందుకని ఇంకా నేను థర్డ్ ఫ్రీ సర్వీస్ అయితే చేయించాలి. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా కదా, ఇంకా మన థర్డ్ సర్వీస్ అయితే కంప్లీట్ కాలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. ప్రెజెంట్ నేను అరౌండ్ 4500 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను కాబట్టి ప్రెజెంట్ స్టార్ట్ అయింది. కొంచెం బ్రేక్స్ అనేది ఎలా ఉందంటే కొంచెం హార్డ్గా పడుతుంది బ్రేక్స్. సో మేబీ వాళ్ళు బ్రేక్స్ కూడా చెక్ చేస్తారు నాకు తెలిసి, ఈ బ్రేక్ ప్యాడ్స్ దగ్గర ఏమైనా చెక్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే కొంచెం హార్డ్ అయితే ఫీల్ అవుతున్నాడు బ్రేక్ వేస్తున్నప్పుడు, అంటే కొంచెం రఫ్గా పడుతుంది బ్రేక్. ఇంకా చాలామంది లాస్ట్ మన వీడియోలో ఏంటంటే నా బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే అడిగారు. నేనైతే మార్చ్ 2025లో తీసుకున్నాను, కర్ణాటకలో తీసుకున్నాను. సో నాకు అరౌండ్ 1,92,000 అయితే పడింది ఇక్కడ. సో తర్వాత జిఎస్టీ కొన్ని చేంజెస్ జరగడం వల్ల ఇప్పుడు 1,60,000కే వచ్చేస్తుంది మన వెహికల్ తెలుగు స్టేట్స్లో అయితే. బట్ నో ప్రాబ్లం, వర్తే, నేను కొన్నదానికైతే వర్తే ఈ వెహికల్. సో ఫైనల్గా మన షోరూమ్కి అయితే వచ్చేసాం. సో ఇదే అనమాట, నేనైతే ఇక్కడే వెహికల్ని అయితే పర్చేజ్ చేశాను. కిందనే మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే లాస్ట్ 2 సర్వీసెస్ కూడా ఇక్కడే చేయించేసాను. ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాక ఇందాక. సో ఫస్ట్ సర్వీస్లో ఏంటంటే అంతగా నాకు నచ్చలేదు. సో సెకండ్ సర్వీస్లో ఏంటో మరి కొంచెం బాగా కేర్ తీసుకొని బాగా చేశారు. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తారు. సో అక్కడ మనం అయితే మన బైక్ అయితే పార్క్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనకైతే ఈ స్లిప్ అయితే ఇచ్చారు. సో సంథింగ్ లైక్ ఇది రిసిప్ట్ లాగా అనమాట. సో వాళ్ళైతే వెహికల్ చూసి ఫుల్ మొత్తం డస్ట్ కొంచెం అవన్నీ ఉండేసరికి వాళ్ళు ఫస్ట్ అయితే సర్వీస్ చేయకముందు క్లీనింగ్ అయితే చేస్తానన్నారు. సో జస్ట్ ఇప్పుడే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్గా మన బైక్ అయితే తీసుకొచ్చారు. మన వెహికల్ అయితే ఈ విధంగా అయితే ఎక్కిచ్చేసారు. సెంటర్ స్టాండ్ మీద మొత్తం సర్వీస్ అయితే చేస్తారు ఇంకా. సో బేసిక్గా వీళ్ళు ఫస్ట్ ఎలక్ట్రికల్స్ అయితే చెక్ చేస్తున్నారు. సో హెడ్ లైట్, సైడ్ ఇండికేటర్స్, బ్రేక్ లైట్ అండ్ డాష్బోర్డ్ కన్సోల్ ప్రతి ఒక్కటైతే చెక్ చేశారు. ఫస్ట్ బేసిక్ ఎలక్ట్రికల్స్ అండ్ ఆర్పిఎం అయితే అన్ని చెక్ చేశారు అనమాట ఎలా ఉందని. అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పి ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే దిగారు. సో ఫస్ట్ అయితే సీట్తోనే స్టార్ట్ చేశాడు. సీట్ దగ్గర ఇంకా మనకు అక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది కదా. సో చూసారుగా ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో, మొత్తం డస్ట్ అయితే పట్టేసింది. సో దీన్ని అయితే ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. వాళ్ళు దాన్ని అయితే క్లీన్ చేయరు నాకు తెలిసి. సో మాక్సిమం రీప్లేస్ చేయడమే బెస్ట్ దాన్ని క్లీన్ చేయడం కన్నా. అండ్ ఇంకా కాసేపట్లో మొత్తం పార్ట్స్ అయితే తిప్పేస్తారు. సైడ్ వెంటర్స్తో స్టార్ట్ చేశారు. ఇంక మెల్లగా ట్యాంక్ తీసేస్తారు, ప్రతి ఒక్కటి తీసేస్తారు. సో ఎవరైతే సర్వీస్ చేయించడానికి పోతారో వాళ్ళకైతే నేను ఒక మంచి టిప్ చెప్తాను. ఏంటంటే బైక్లో పెట్రోల్ కొంచెం తక్కువ ఉంచుకోండి. 3 లీటర్స్ కన్నా ఎక్కువ ఉంచుకోబాకండి బండిలో పెట్రోల్. ఎందుకంటే వాళ్ళు ట్యాంక్ తీసేస్తారు కదా. సో వాళ్ళకి కూడా కొంచెం హెవీ ఉంటుంది ట్యాంక్ పట్టుకోవడానికి. సో నన్ను అడిగితే వాళ్ళకి ట్యాంకు తక్కువ బరువు ఉంటే వాళ్ళకి దాని కింద ఉన్న కనెక్షన్స్ అన్ని పెట్టడానికి కూడా వాళ్ళ తర్వాత ఈజీ ఉంటుంది. సో వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట. సో నన్ను అడిగితే 3 లీటర్స్ అయితే మెయింటైన్ చేయండి ట్యాంక్లో, అంతకన్నా ఎక్కువ అయితే ఉంచకండి సర్వీస్కి ఇచ్చినప్పుడు వెహికల్ని. సో చూడండి ఫైనల్గా వెహికల్ని అయితే మొత్తం ఇంకా అన్బాక్సింగ్ చేసినట్టు మొత్తం పార్ట్స్ అన్ని తీసేశారు. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు నా వెహికల్ని నేను ఇలా చూస్తానని. చూడండి మొత్తం అయితే తీసేశారు. స్కెలిటన్ మాత్రం ఉన్నట్టుంది, దానికి హ్యాండిల్ ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి, ఇంజిన్ ఉంది. ఇంకా మిగతా పార్ట్స్ అన్ని తీసేశారు. ట్యాంకు, పైన సీటు, సైడ్ వెంటర్స్ అన్ని తీసేశారు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఇంజిన్ ఆయిల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో అది కదా బేసిక్ మన సర్వీస్లో ఉండేది. ఎలక్ట్రికల్ చెక్ చేశారు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి వీళ్ళు ఇంజిన్ ఆయిల్ అయితే చెక్ చేస్తున్నారు. చూద్దాం ఇంజిన్ ఆయిల్ ఏ లెవెల్లో ఉందో. మనమైతే సెకండ్ సర్వీస్ అప్పుడు కూడా ఇంజిన్ ఆయిల్ మార్చలేదు, ఫస్ట్ సర్వీస్ అప్పుడు మార్చామన్నమాట. సో
ఇప్పుడు 4300 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి మ్యాక్సిమం ఇంజిన్ ఆయిల్ ఇంకా అది బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా ఇంజిన్ ఆయిల్ పనికిరాదు, సో ఖచ్చితంగా మార్చాల్సిందే. సో లాస్ట్ టైం అయితే నేను 20W40 అయితే యూజ్ చేశాను, బజాజ్ డీటీఎస్ఏ. చైన్ చూడండి ఎలా ఉందో, కొంచెం లూజ్ కూడా ఉంది. చైన్ కూడా చేపించాలి, డస్ట్ కూడా ఉంది, చైన్ కూడా క్లీన్ చేస్తారు. సో చూడండి ఇంజిన్ ఆయిల్ చాలా బ్లాక్ అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం రీప్లేస్ చేసడమే చాలా బెస్ట్. నాకు తెలిసి 5000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ మార్పిస్తే చాలా బెస్ట్ అండి. నన్ను అడిగితే 4500 to 5000 అంతే. సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అయితే బయటకు వస్తుంది చూడండి, ఏ రేంజ్లో ఉంటుందో చూడండి, బ్లాక్గా చూడండి ఏ రేంజ్లో ఉందో. మ్యాక్సిమం మొత్తం బ్లాక్ అయిపోయింది. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ని ఇట్లా వదిలేస్తారు బయటికి. సో నేనైతే చెప్పాను నాకు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే కావాలన్నాను. సో వీళ్ళు ఏంటంటే నార్మల్ ఇంజిన్ ఆయిల్ అయితే మనకి చాలా తక్కువ 700కి అయితే వచ్చేస్తుందని చెప్పారు. నేనైతే కొంచెం మంచిది కావాలి, నాకు ఫుల్లీ సింథటిక్ కావాలని చెప్పాను. సో ఫుల్లీ సింథటిక్ అయితే అరౌండ్ మనకి 1200 అట్లా ఉంటుందని చెప్పారు. సో నో ప్రాబ్లం, నాకు ఫుల్ సింథటిక్ కావాలని చెప్పాను, మంచి ఇంజిన్ ఆయిల్ అయితే కావాలని చెప్పాను. అది కూడా 10W50 అడిగాను. సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అంతా బయటికి తీసే గ్యాప్లో ఏంటంటే వీళ్ళు చైన్ క్లీనింగ్ అయితే చేస్తారు. చూద్దాం చైన్ క్లీనింగ్ చూడండి ఎలా ఉందో. సో చాలా మంది చైన్ క్లీనింగ్ ఇంటి దగ్గర చేసుకుంటూ ఉంటారు, అది చాలా బెస్ట్. సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న చైన్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయి. సో అందుకని నేను ఇక్కడే చేయించేస్తున్నాను. 200 ఎంతో అవుతుంది, నో ప్రాబ్లం చేయించేస్తున్నా. చూడండి ముందా సైడ్ ఎట్లుందో అసలు మొత్తము చాలా అయితే ఉంది. సో నేను రెగ్యులర్గా 500 కిలోమీటర్స్కి అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఈసారి కొంచెం చేయలేదు. సో అందుకని ఇంకా నా దగ్గర కూడా ఇవన్నీ చైన్ క్లీనర్ అండ్ చైన్ లూబ్ అయితే అయిపోయాయి కాబట్టి ఇంకా ఇక్కడే చేయించేస్తున్నాను. ప్యారలల్గా ఇల్లు ఇప్పుడు బ్రేకింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో జస్ట్ ఇప్పుడే ఫ్రంట్ బ్రేక్ అయితే తీసేశారు. నేను చెప్పాను అనమాట బ్రేక్స్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, చెక్ చేయండి అని చెప్పి. సో మనకైతే బ్రేక్స్ చెక్ చేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ కొంచెం బాగాలేకపోతే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. మ్యాక్సిమం బ్రేక్ ప్యాడ్ బాగుంటుంది, అంత ఈజీగా అయితే అరిగిపోవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ ప్యాడ్స్ని రీప్లేస్ చేయకుండా జస్ట్ వాటిని కొంచెం క్లీన్ చేసి మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ అయితే పెట్టేస్తారు. సో ఇదంతా జనరల్ చెకప్ కింద అయితే వస్తుంది మనకి, ఈ బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే చిన్న బ్రేక్ని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఏదన్నా క్లీన్ చేయాలనుకుంటే దానికి సపరేట్ క్లీనర్స్ అయితే ఉన్నాయి. సో వీటికి బిల్ ఎంత అయితే తెలియదు కానీ మంచి క్లీనర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే బ్రేక్ ప్యాడ్స్ అయితే రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను క్లీన్ చేసి ఫ్రంట్ బ్రేక్ అండ్ రియర్ బ్రేక్ అయితే పెట్టేయచ్చు. సో ఇవి ఇంకా దీనికి ఇంకా లైఫ్ ఉంది, సో నో ప్రాబ్లం మీరు ఇంకా యూజ్ చేయొచ్చు. నేను చెప్పా నా బ్రేక్ కొంచెం హార్డ్ అనిపిస్తున్నాయి అంటే నో ప్రాబ్లం, నేను జస్ట్ క్లీన్ చేశాను కదా మీకు బ్రేకింగ్ స్మూత్ ఉంటుంది, సో ఇంకా దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఇప్పుడు నేను కొంచెం క్లీన్ చేసి పెడుతున్నాను కాబట్టి మీరు ఇంకా వాటిని బాగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వాటి లైఫ్ ఉంది. సో ఇప్పుడు మీరు స్మూత్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు, సో నో ప్రాబ్లం అని చెప్పారు. సో ఫ్రంట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ బ్రేక్ అయితే తీస్తున్నారు. బ్యాక్ మీకు తెలుసు కదా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇది. సో సెన్సార్స్ ఉంటాయి, మనం ఎక్కడంటే అక్కడ ఇవ్వకండి. సో మంచి షోరూమ్లో ఇస్తేనే మీరు. సో రియర్ బ్రేక్ కూడా తీసి సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేస్తారు. వెనక బ్రేక్ కూడా క్లీన్ చేసి పెట్టేశారు అనమాట, దానికి కూడా లైఫ్ ఉందన్నారు. సో నో ప్రాబ్లం, ఆ విధంగా మనకి బ్రేక్ ప్యాడ్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు. సో ఫైనల్గా బ్రేక్స్ అయితే జస్ట్ ఇంకా అటాచ్ అయితే చేయలేదు, జస్ట్ పక్కన పెట్టేశారు. సో ఇంకా చైన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ముందు చైన్ క్లీనింగ్ అయితే లిక్విడ్ అయితే అప్లై చేశారు. ఈ లిక్విడ్ వల్ల ఏంటంటే మనకి చైన్ మీద ఉన్న డస్ట్ అన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని దీని అయితే అప్లై చేస్తున్నారు. సో ప్యారల్గా ఆ వీల్ అయితే తిప్పి చైన్ లూజ్ ఉందా టైట్ ఉందా కరెక్ట్గా ఉందని చెక్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే సో వాళ్ళు చెక్ చేసి చైన్ లూజ్ అయితే లేదు, కరెక్ట్గానే ఉంది, అలానే ఉండాలని చెప్పి ఇంకా చైన్ అయితే ఎలాంటి మెయింటెనెన్స్ అయితే చేయలేదు, జస్ట్ క్లీనింగ్ అయితే చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చైన్ క్లీనింగ్ అప్లై చేసి కాసేపు డ్రై చేయని ఇచ్చేస్తారు దాన్ని. సో డ్రై చేసిన తర్వాత మొత్తం సర్వీస్ అయిన తర్వాత లాస్ట్లో లూబ్ అయితే అప్లై చేస్తారు. సో ఇంతకుముందు ఇంటికాడ ఉన్నప్పుడు నేను కూడా అలాంటి బ్రష్ అయితే యూజ్ చేసి నేను ఇంటికాడైతే నేను చేసుకున్నాను, మొత్తం చైన్ క్లీనింగ్ చేసుకున్నాను ప్రతి 500 కిలోమీటర్స్కి. మీరు కూడా ప్రతి 500 కిలోమీటర్స్కి అయితే మెయిన్గా ఈ బజాజ్ బైక్స్కి అయితే ఈ చైన్ ప్రాబ్లం ఉంటుంది. సో ప్రతి 500 కిలోమీటర్స్కి మంచిగా మెయింటైన్ చేస్తే మీకు అలాంటి ప్రాబ్లం రాదు. సో నేను యూజ్ చేస్తాను కదా 1 year నుంచి, నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో నేను కూడా మీకు అయితే రికమెండ్ చేస్తాను. ఎంత కష్టం అన్నా కానీ ఎవ్రీ 500 కిలోమీటర్స్ కొంచెం గుర్తుపెట్టుకుని మరి మీరు చైన్ మెయింటెనెన్స్ చైన్ క్లీనింగ్ అయితే చేయండి ఖచ్చితంగా. మ్యాక్సిమం నేను ప్రతి వీడియోలో నేను చెప్పే టిప్స్లో మెయిన్ ఫస్ట్ అయితే ఇది ఉంటుంది బజాజ్ బైక్స్కి అయితే. సో ఈ విధంగా మనకైతే చైన్ క్లీనింగ్ అయితే మొత్తం అప్లై చేశారు. సో డ్రై అవుతుంది ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే చైన్ క్లీనింగ్ అప్లై చేశారు కాబట్టి అది డ్రై అయ్యే లోపు వీళ్ళు వేరే వర్క్ అయితే చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందాక మన బ్రేక్స్ అయితే రిమూవ్ చేశారు కదా, సో ఇప్పుడు ఆ బ్రేక్స్ అయితే వాళ్ళకైతే ఫిక్స్ చేస్తారు. సో ఈ లోపు ఏంటంటే మనకి చైన్ క్లీనర్ వాళ్ళు అప్లై చేసిన లిక్విడ్ కొంచెం డ్రై అవుతుంది. సో ఫైనల్గా ఈ విధంగా ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ అయితే మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టేశారు అనమాట. మనకి బ్రేక్ ప్యాడ్స్ అయితే రీప్లేస్ చేయలేదు అండ్ జస్ట్ క్లీన్ చేసి పెట్టేశారు. సో అదొక మంచి పని. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ ఆయిల్స్ అయితే చెక్ చేస్తున్నారు. సో 1 year అయింది కదా మనకంటే ఆల్మోస్ట్ వెహికల్ తీసుకొని. సో లాస్ట్ సర్వీస్లో కూడా మనం బ్రేక్ ఆయిల్ అయితే మార్చలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే బ్రేక్ ఆయిల్ని రీప్లేస్ చేయడం బెస్ట్ అని చెప్పారు. సో ఆల్రెడీ ఉన్న బ్రేక్ ఆయిల్ని అయితే మొత్తం పడేసి ఈ కొత్త బ్రేక్ ఆయిల్ని అయితే రీప్లేస్ చేశారు.
అండ్ ఇక్కడ రీప్లేస్ చేసి మిగిలిన బ్రేక్ ఆయిల్ పైన యూజ్ చేస్తారు అనమాట. హ్యాండిల్ దగ్గర ఇంకో బ్రేక్ ఉంటుంది కదా, అక్కడైతే వాడతారు. సో వాళ్ళ వెహికల్ కొంచెం హైట్లో ఉంది కాబట్టి వాళ్ళు కిందకి దించాక దాంట్లో అయితే మారుస్తారు. సో మళ్ళీ ఇంకోసారి వాళ్ళు చైన్ అయితే లూజ్ ఉందా టైట్ ఉందా అని ఒకసారి మళ్ళీ వెరిఫై అయితే చేస్తున్నారు. చేసి దానికి కావాల్సిన అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మన బైక్ మెయిన్ హార్ట్ అనమాట. సో ఇక్కడ మనకి థ్రాటల్ పంప్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా థ్రాటల్ పంప్ అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మొత్తం పార్ట్ అయితే తీసి దానికి కావాల్సిన క్లీనర్స్ని అయితే తీసుకొని దాంట్లో మొత్తం ప్రతి ఒక్క పార్ట్ని తీసి థ్రాటల్ పంప్కి సంబంధించింది దాన్ని నీట్గా తీసి ప్రతిదీ అయితే క్లీన్ చేసి మళ్ళీ అయితే పెట్టేస్తారంట. సో చాలా బాగా అయితే క్లీన్ చేశారు. దాంట్లో డస్ట్ అయితే అంతగా నేను గమనించలేదు, బట్ క్లీన్ చేస్తే బెస్ట్ అని చెప్పి కొంచెం ఉంది, బట్ ఓకే చేస్తే బెస్ట్ అని చెప్పి క్లీన్ అయితే చేశారు. ఆ క్లీనర్స్ ఏం ఎక్కువేం కాదు, తక్కువే, బట్ చేసినందుకైతే ఎక్కువ అవుతుంది అనుకుంటా. సో అలా ఇంకా అది కూడా కంప్లీట్ చేసి ఫైనల్గా దాని అయితే మనకి ఫిక్స్ చేశారు. చూడండి ఎలా అయితే మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేశారు. సో ఇది మనకు మెయిన్ హార్ట్ అనమాట వెహికల్కి. సో ఫైనల్గా థ్రాటల్ పంప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నారు. సో స్టార్టింగ్లో ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం తీసేశారు కదా పాతది. సో ఇప్పుడు కొత్తది అయితే రీప్లేస్ చేస్తున్నారు. సో అడిగాను నేను 10W50 అయితే కావాలని చెప్పి. సో మనకి 10W50 అయితే రీప్లేస్ చేస్తున్నారు. ఇది మంచి ఇంజన్ ఆయిల్ అంట, ఫుల్లీ సింథటిక్ అంట. సో అందుకని నేను అది పనిగా దీన్ని అడిగి మరీ ఇది అయితే తీసుకున్నాను. సో ఇదైతే బజాజ్ డిటిఎస్, నేను ఏ థర్డ్ పార్టీ ఇంజన్ అయితే యూజ్ చేయట్లేదు, బజాజ్ రికమెండెడ్దే. అండ్ ఇది ఫుల్లీ సింథటిక్. సో మా దీంట్లో అయితే మనకి దీని మీద 10,000 కిలోమీటర్స్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. బట్ చూద్దాం. మామూలుగా అయితే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి మార్చిన బెస్ట్, బట్ ఈ ఇంజన్ ఆయిల్ అనేది 10,000 కిలోమీటర్స్కి మార్చచ్చు. ఎందుకంటే ఇది సింథటిక్ కదా, మనకి సెమీ సింథటిక్ ఉంటుంది మార్కెట్లో. ఆల్మోస్ట్ సింథటిక్ తీసుకుంటాను, అండ్ మహా అంటే ఒక 700-600 ఎక్స్ట్రా అవుతుంది. తీసుకునేంత వరకు మంచిది తీసుకోవాలని చెప్పి నేను సింథటిక్ అయితే రికమెండ్ చేస్తాను. సో ఎవరన్నా ఈ వెహికల్కి అంత సింథటిక్ ఏం అవసరం లేదు, బట్ ఓకే ఒక ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంకో 600 దాకా ఏముందని చెప్పి నేను ఫుల్ సింథటిక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంజన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి మనకి ఇది 1.2 లీటర్ అనమాట. సో 1.2 లీటర్ అయితే పడుతుంది దీంట్లో. కంప్లీట్ 1.2 లీటర్ అయితే సరిపోతుంది దీనికి. సో ఆ విధంగా ఇంజన్ ఆయిల్ అయితే ఫిల్ చేస్తున్నారు. మామూలుగా లేదు కదా కొత్త ఇంజన్ ఆయిల్, ఇంకా దానికి కొత్త ఎనర్జీ అయితే వస్తుంది ఇంజన్కి, కొత్త ఇంజన్ ఆయిల్ కదా. సో ఇంకా మన వెహికల్ అయితే టాప్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇంజన్ ఆయిల్ అలాగే బ్రేకింగ్ అండ్ చైన్ మెయింటెనెన్స్ అయితే చెక్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం అప్పర్ బాడీ అయితే చేయాల్సి వస్తుంది. అంటే ఎయిర్ ఫిల్టరు అది మొత్తం చెక్ చేస్తారనమాట, ఎయిర్ ఫిల్టర్. అండ్ మళ్ళీ ఒక్కోసారి డాష్ బోర్డ్ డయాగ్నోసిస్ కూడా చెక్ చేస్తారు. సో దానికోసం మళ్ళీ కిందకైతే దించుతారు. సో దానికైతే మొత్తం టేబుల్ అయితే క్లీన్ చేసి వెహికల్ మళ్ళీ కిందకి దించేసి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బైక్కి పని అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మన ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తారు. చూడండి ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో, మొత్తం మట్టి అయితే పట్టేసింది, అది ఇంకా పనికిరాదు, రీప్లేస్ చేస్తారు. నేను చెప్పే వాళ్ళకి ఎక్కడైనా దుమ్ము కనిపిస్తే మట్టి కనిపిస్తే ఇంటర్నల్గా వెహికల్లో మొత్తం క్లీన్ చేసేవని. సో అందుకని వాళ్ళు క్లీనర్స్ అయితే యూజ్ చేసి మొత్తం ఎప్పుడు మట్టి కనిపించినా కొంచెం కనిపించినా కానీ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మన ట్యాంక్ అయితే తీసుకొచ్చేసారు వెహికల్ది. ట్యాంక్ పెట్టేదాకా బండి లాగే లేదు. ఇప్పుడు ట్యాంక్ పెట్టిన తర్వాత బండి కొంచెం లుక్ అయితే వచ్చింది. ఇంతనా ట్యాంక్ లేకపోతే బండికి లుక్ లేనట్టే. ఇంకా మామూలుగా ట్యాంక్ కింద అయితే మనకి చాలా కనెక్షన్స్ అయితే ఉంటాయి, ఫ్యూయల్ పంప్స్ అవన్నీ మొత్తం అక్కడి కింద కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ కనెక్షన్స్ అయితే మొత్తం కనెక్ట్ చేయాలి, చాలా జాగ్రత్తగా అయితే కనెక్ట్ చేయాలి. సో 5-10 మినిట్స్ అయితే పట్టింది మొత్తం నీట్గా కనెక్ట్ చేయడానికి కింద. సో ఎవ్రీథింగ్ అయితే కనెక్ట్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ. సో ఫైనల్గా ట్యాంక్ స్క్రూస్ అయితే అన్ని బిగించేశారు. సో పాత ఎయిర్ ఫిల్టర్ని అయితే ఈ విధంగా కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే రీప్లేస్ చేశారు. ఇప్పుడు మనకైతే మంచి ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది మన బైక్కి. సో ఇంకా స్టార్టింగ్లో మన వెహికల్కి తీసేసిన సైడ్ వెండర్స్, ట్యాంక్ అన్నీ మొత్తం మళ్ళీ వెనక్కి ఎలా ఉన్నాయో అలా ఫిక్స్ చేస్తారు. సో ఫైనల్గా సీట్స్ పెట్టే ముందు నేనైతే చెప్పాను ఒకసారి డాష్ బోర్డ్ అయితే చెక్ చేయించండి, డాష్ బోర్డ్ కన్సోల్ చెక్ చేయండి, ఏమన్నా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చేసేయండి, మొత్తం నాకు ఎలాంటి బగ్స్ ఉండకూడదు, టర్న్ బై టర్న్ నావిగేషన్ అన్ని బాగా పనిచేయాలని చెప్పాను. సో వాళ్ళ డయాగ్నోసిస్ మిషన్ అయితే ఒకసారి మన బైక్ అయితే కనెక్ట్ చేసి మొత్తం ఫుల్ చెక్స్ అయితే చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అంట. సో నో ప్రాబ్లం అంట, ఒక ప్రాబ్లం కూడా లేదు. వెహికల్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్. ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలాంటి చేయాల్సిన లేదు, ఇది లేటెస్ట్ అప్డేట్లోనే ఉంది. ఎలాంటి బగ్స్ కానీ అలాంటివి ఏం లేవు. సో సెన్సార్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, అన్నీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో నో ప్రాబ్లం అని చెప్పారనమాట. సో ఫైనల్గా ఇంకా సీట్స్ అయితే పెట్టేశారు, ఎలా ఉన్నాయి అలా. సో అతనే అనమాట మన సర్వీస్ మేనేజర్ ఇక్కడ. సో ఇంకా ఫైనల్ చెక్స్ అయితే చేస్తున్నారు. సార్ ఇంజన్ స్టార్ట్ చేసి ఆర్పిఎమ్స్ అన్ని చెక్ చేస్తారనమాట. సో ఆ విధంగా సర్వీస్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారు. చాలా సేపు అయితే పట్టింది, ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పడింది. నేను కంప్లీట్ 2 అవర్స్ అయితే రికార్డ్ చేయలేదు, కానీ మెయిన్ పార్ట్స్ అయితే మనం అయితే కవర్ చేసాం లాక్స్లో. సో ఈ లోపు మనం ఏంటంటే బిల్ అయితే క్లియర్ చేసుకుందాం. సో
మనకి ఇచ్చిన స్లిప్ అయితే ఉంటుంది కదా, సో వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసాం. సో మనకి ఏంటంటే ఒక కూపన్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు సో ఆ కూపన్ చూపించామంటే దాంట్లో మనకి లేబర్ ఛార్జెస్ అయితే రావు, ఓన్లీ కన్జ్యూమర్ ఛార్జెస్ అయితే ఉంటాయి అనమాట. నాకైతే ఎస్టిమేషన్ 2000 అని చెప్పాడు. సో చూద్దాం బిల్ అయితే ఎంత చెప్తాడు ఇప్పుడు. సో మనకైతే ఈ సర్వీస్లో ఒక గ్రీస్ అయితే యూజ్ చేశారు, అలాగే మన ఇంజిన్ ఆయిల్ 1.2 లీటర్ అనమాట, ఫుల్లీ సింథటిక్, అలాగే ఆయిల్ ఫిల్టరు అండ్ మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే యూజ్ చేశారు, రీప్లేస్ చేశారు కదా అదొకటి, అండ్ అలాగే ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ ఒకటి, అండ్ ఆయిల్ బ్రేక్ ఒకటి, అండ్ చైన్ లూబ్ అండ్ చైన్ క్లీనింగ్ స్ప్రే యూజ్ చేశారు కదా అదొక కిట్, అలాగే మనకి మల్టీపర్పస్ స్ప్రే యూజ్ చేశారనమాట. సో అదే అన్ని పార్ట్స్ని క్లీన్ చేయడం కోసం, అలాగే ఒక స్ట్రైనర్ అయితే యూజ్ చేశారనమాట. సో ఓవరాల్గా మన పార్ట్స్ వచ్చి 2023 రూపీస్ అయితే అయిందనమాట. సో మనకి ఇంకా కన్జ్యూమర్ ఛార్జెస్ వచ్చి మనకి 910 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మొత్తం కలిపి 2935 రూపీస్ అయితే అయింది ఫైనల్గా మొత్తం బిల్ అయితే. ఈ బిల్లు చూసాక ఫుల్ షాక్ అయిపోయాను. ఫ్రీ సర్వీస్ అంటారు కానీ నన్ను అడిగితే ఏదో ఫ్రీ సర్వీస్ అంటారు కానీ ఏదో ఫ్రీ ఏమి ఉండదు, మన చేతిలోనే ఉంటాయి డబ్బులు, ఆడ పెద్ద డిస్కౌంట్ కూడా ఏం రాదు దానివల్ల. అండ్ అలాగే జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. సో ఫైనల్గా మన క్లీనింగ్ అయితే అయిపోయింది మళ్ళీ. సో మళ్ళీ చైన్ లూబ్ అయితే అప్లై చేస్తున్నారు. సో ఆ విధంగా మన సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు కొన్ని క్లీనర్స్ అయితే యూజ్ చేశారు కదా, సో దానివల్ల ఏంటంటే కొంచెం స్మోక్ అయితే ఉంటుంది ఇంజిన్ మీద. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది అనమాట. సో అది ప్రాబ్లం కాదని చెప్పారు. సో ఓవరాల్గా బైక్ సర్వీస్ అయిన తర్వాత నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చి పవర్ విషయంగా అయితే ఏమంత చేంజ్ లేదు, సేమ్ పవరు. బట్ బ్రేకింగ్లో కొంచెం డిఫరెన్స్ అయితే చూస్తున్నాను. స్టార్టింగ్ చెప్పాను కదా, నేను వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేశాను అది పనిగా, కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుందని. సో ఇప్పుడైతే మనకి బ్రేకింగ్ చాలా స్మూత్ అయితే ఉంది. సో ప్రెజెంట్ థర్డ్ సర్వీస్ కంప్లీట్ చేయకముందు నేను నా మైలేజ్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇట్స్ అరౌండ్ 45 to 50 అయితే ఇచ్చింది, అది కూడా కాన్స్టెంట్ స్పీడ్ 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేసి కొంచెం లో ఆర్పిఎంలో. హైవే అయితే నేను 50 అయితే టచ్ చేసింది. ట్రాఫిక్లో అయితే అరౌండ్ 40-42 అయితే ఉంది నాకు ట్రాఫిక్లో, ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ మీకు తెలిసిందే, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మీద పోవాల్సి వస్తుంది. సో అంతే మైలేజ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇదనమాట థర్డ్ సర్వీస్కి ముందు నా మైలేజ్. థర్డ్ సర్వీస్ తర్వాత మేబీ ఏమన్నా కొంచెం చేంజ్ గమనించచ్చేమో. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో సర్వీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ అలాగే మైలేజ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను, అండ్ టార్కీ కూడా షేర్ చేస్తాను, పికప్ కూడా షేర్ చేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే N160 మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కామెంట్ చేయండి.